నౌ కమింగ్ టు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. హాసినికి ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెల్కమ్ బ్యాక్ హాసిని. కలవో అలవో అలవో నా ఊహల హాసిని, మదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని. పనిని సజా పనిని సజా పనిని సజా గారిసని పా గమ పనిని గమ పనిని గమ పనిని సాని దపమా గరి గమగా సరి గరి సని సా సని సా సని సా సని సా. థ్యాంక్ యూ హాసిని. మధ్యలో గొంతు అని అయ్యింది కదా, అదే ప్రూఫ్ మాట మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నామని, కష్టానికి ఫలితం. సో మీరు క్లాప్స్ కొట్టాల్సిన పాట కాదు, మధ్యలో గొంతు అని పోయింది కదా, అక్కడ కొట్టాలి. కొట్టండి, కష్టపడి వర్క్ చేసాం కాబట్టి. సో ఇట్స్ సో లవ్లీ టు సీ యూ బ్యాక్ ఆన్ స్క్రీన్ హాసిని. హాసిని అనే జెనిలియా. సో సీ హౌ మచ్ ఆఫ్ లవ్. They'll never forget this song, they'll never forget the lyrics, and they'll never forget you. Like Srilila was saying, and like Rajamouli garu was saying, I think you were stuck in time, and it is so beautiful to see your beautiful face once again on the silver screen. అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు అసలు హాసిని జెనిలియా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు. దాన్ని ఫెంటాస్టిక్గా రాశారు, రాధా గారు ఫెంటాస్టిక్గా తీశారు, అండ్ సెంధిల్ గారు అద్భుతంగా చూపించారు. సో ఐ థింక్ యూర్ గోన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెనిలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జెనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సీరేమో నీ కోసం కొట్టాను, కానీ నల్ల జాకెట్ నేను రాస్తాను, మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసానని వైరల్గా వచ్చిన మన వైరల్ వయ్యారికి ఒక పెద్ద ఓ వేసుకోండి. ఐ రియలీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ హర్ ప్యాషన్ ఫర్ డాన్స్. ఏ వర్క్ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది. సో అలా వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ గర్ల్ ఈజ్ హర్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్ టువర్డ్స్ హర్ స్టడీస్. ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్. అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం, ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్లీజ్ సిట్ లీలా, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్. నేను స్టార్ట్ చేసినప్పుడు మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ 16.5 years old when I did my first film దేవి. సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ బాలు గారికి నా ఫస్ట్ సాంగ్ బాలు గారే పాడాలన్నాను. అందులో 10-11 సాంగ్స్ అన్ని బాలు గారే పాడారు. అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా, ఈవినింగ్ కొంచెం మార్చగలరా అని. ఎందుకమ్మంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవి సాంగ్స్ ఇన్ ద ఈవినింగ్. ఎవరయ్యా మీ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగారు. అప్పుడు నేను పెద్దగానే ఓకే నో ప్రాబ్లం, వాడికి ఎప్పుడు కుడితే అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను. అలా ఆ బాలు గారికి మళ్ళీ ఒక శిరసాభివందనం నేను చేస్తూ, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలు గారిని మనం తలుచుకుందాం. సో అలా నాకు అది గుర్తొచ్చిందన్నమాట. హౌ ఐ యూస్ టు రైట్ ఎగ్జామ్స్ అండ్ ఐ థింక్ దట్ ప్యాషన్ ఈజ్ వాట్ టేక్స్ అస్ places, Srilila, and there is no stopping you. You're there all over India and all over the globe. You're going to go very soon, and we're also waiting for your Hindi movie, and all the very best to that. ఈ పాట వైరల్ వైర్ కంపోజ్ ఒక చిన్న సరదా విషయం చెప్పొచ్చు కదా. సో నేను చెప్పాను మాట, ఈ పాట వైరల్ వైర్ అని కంపోజ్ చేసి అందరూ ఫుల్ ఎగ్జైటెడ్. ఫస్ట్ ఆ సిచ్యువేషన్లోకి హీరోని వస్తుందా రాదా అని ఒక డౌట్ ఉండింది. నేను అన్న లాజిక్ లేదు, ఇక్కడ వస్తుందా రాదా తెలియదు, ఇందులో శ్రీలీలనే ఉండాలి అన్న. అంటే అంత పెద్ద డాన్సింగ్ స్టార్ అయిపోయింది తను చేస్తేనే ఇందులో ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా వస్తాయని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది. దాని తర్వాత ఏం చేశానంటే శ్రీలీల ఇంతకు చేసిన పాటలు ఉన్నాయి, కుర్చీని మడతపెట్టు. దాని తర్వాత వాట్ ఇస్ దట్ రవితేజ గారిది పల్సర్ బండి రైట్. అయ్యా అందులో ఆ ఫుటేజ్ అంతా తీసి నేను సాంగ్ చేసి మొత్తం ఎడిట్ చేసి ట్యూన్ వినిపించడమే ఆ ఎడిటెడ్ ఫుటేజ్తో చూపించారు రాధా గారికి. దాని తర్వాత దే టోల్డ్ శ్రీలీల అబౌట్ ఇట్, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత తనకి చూపిస్తే అమ్మో ఇది సూపర్, నేనే చేయాలి. దాని తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఈ పాట ఎలాగైనా నేనే చేయాలని తన మనస్ఫూర్తిగా కోరుకుంది. ఆ కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. ఆల్వేస్ రిమెంబర్, కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్.
అంటే ఈ పాట మేము చేయాలి, ఇది నేను చేయాలి. నేను అలా చాలా అన్నీ జరిగినాయి. నా ఫస్ట్ పాట బాలు గారు పాడాలని నేను ఇంతప్పటి నుంచి కోరుకున్నా. ఫస్ట్ సాంగ్ బాలు గారితోనే రికార్డ్ చేశా. అలాగా కొంతమందిని నేను, మా డాడీ సత్యమూర్తి గారు రైటర్ అయినా సరే నేను ఆయన ద్వారా కలవను, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాకనే వీళ్ళు కలవాలనుకున్నా. అలాగే కలిసా. ఇళయరాజా గారు నేను మ్యూజిక్ డైరెక్టర్గానే కలవాలనుకున్నా. దాని తర్వాత ఆయనే నన్ను పిలిచి అన్నమా ఎప్పుడు ఇరికే అని నన్ను ప్రేమతో పిలిచి ఎక్కడున్న దేవిని పిల్లండి అనే రేంజ్కి నేను ఆ మ్యూజిక్తోనే ఆయనకి పరిచయం అయ్యా. అలా మనం కోరుకున్న కోరికలన్నీ ఆర్ట్ ద్వారా తీరటమే ఒక ఆర్టిస్ట్కి పెద్ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అలాగా శ్రీలీల, యూ విల్ బి బ్లెస్డ్ విత్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, అండ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్ బికాస్ ఐ ఆల్సో నో యూ యాజ్ ఎ పర్సన్ టు అన్ ఎక్స్టెంట్. సో ఆ పర్సనాలిటీ కూడా ఆర్ట్కి యాడ్ అయిపోద్ది. సో ఆల్ ది బెస్ట్ యూ శ్రీలీల. అండ్ వైరల్ ఎలా చేసింది శ్రీలీల, ఎరగదీసింది కదా. యా, షీ జస్ట్ రాక్డ్ అండ్ కిల్డ్ ఇట్. అండ్ ఈ రోజు ది సాంగ్ ఈజ్ రాకింగ్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, కన్నడ.